శ్రీ 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 మిట్టమల్లికార్జున స్వామి దేవస్థానం గుంజబడుగు గ్రామం మంత్రి మండలం పెద్దపల్లి జిల్లా తెలంగాణ. కలియుగ దైవంగా పసుపు బండారిని తాకితే పట్టిందల్లా బంగారం చేసే ఇలవేల్పుగా భక్తుల గుండెల్లో కొలువైన శ్రీ మిట్టమల్లికార్జున స్వామికి శతకోటి వందనాలు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో గోదావరి నదికి సమీపాన చుట్టూ పడగ విప్పిన నాగుపాముతో స్వయంభూ శివలింగ ఆకారంలో స్వామివారు వెలిశారు. ఈ పుణ్యక్షేత్రం మందని మరియు గోదావరికని ప్రధాన రహదారికి ఇరువైపులా కేవలం 12 కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉంది. మంచిర్యాల వాసులు కుందారం గోదావరి బ్రిడ్జ్ మీదుగా నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు. పచ్చటి ప్రకృతి మధ్యన వెలసిన ఈ ఆలయానికి సమీపంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని శ్రీ పార్వతి బ్యారేజ్, శ్రీ సరస్వతి పంప్ హౌస్ మరియు చారిత్రాత్మక కాశీపేట శివాలయం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈత చెట్టు వేర్ల కింద పుట్ట నుండి స్వయంభుగా వెలిసిన ఈ స్వామిని దర్శిస్తే సాక్షాత్తు నాగపాము దర్శనమిస్తుందని స్థల పురాణం చెబుతోంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ ఈ క్షేత్రాభివృద్ధికి ఎంతో తోడ్పడింది. ఇక్కడ మల్లికార్జున స్వామితో పాటు ఇరుపక్కల అమ్మవార్లు కొలువై ఉండడం అత్యంత అరుదైన శైవ విశిష్టత. ఆలయంలో భారీ నందీశ్వరుడు, గంగరేగి చెట్టు, కోదండ రామాలయంతో పాటు అన్నపూర్ణ, సరస్వతి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఇక్కడ వాహన పూజలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతాయి. మహాశివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి వేడుకలతో పాటు అన్నదానాలు నిర్వహిస్తారు. ప్రతి ఆది బుధవారాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో పసుపును బండారుగా భావించి నుదుట ధరిస్తారు. భక్తులు స్వామివారికి బోనాలు, రంగురంగుల ముగ్గులతో పట్నాలు సమర్పిస్తారు. ఒగ్గు పూజారులు డమరుకం, ఒగ్గు వాయిస్తూ సాంప్రదాయ దుస్తులతో పట్నంపై చేసే నృత్యం స్వామివారికి కళ్యాణంగా భక్తులు నమ్ముతారు. బోనం పాత్రను ఇంటికి తీసుకెళ్తే శుభం కలుగుతుందని, పట్నం ముగ్గు పిండిని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని రైతుల ప్రగాఢ విశ్వాసం. పరభవ నామ సంవత్సర విజయ జ్యేష్ఠ శుద్ధ అష్టమి అనగా తేదీ 22/6/2026 సోమవారం నుండి 24/6/2026 బుధవారం వరకు దేవతా సహిత నవగ్రహ సూర్య నాగదేవత ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. భక్తులందరూ ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఇట్లు శ్రీ మిట్టమల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ, గుంజపడుగు, మంతిని, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ. నా పేరు గోదావరి లక్ష్మీ మహేందర్, సర్పంచ్ సిరిపురం గ్రామ పంచాయతీ, పెద్దపల్లి జిల్లా మంతెన మండలం. గుంజపాడు శివార్లో గల శ్రీ శ్రీ మిట్టమల్లికార్జున స్వామి దేవస్థానం ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడింది. ఈ పుణ్యక్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. మంతెన మండలమే కాకుండా ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి పెద్ద మొత్తంలో ప్రతి శివరాత్రి టైంలో అయితే, ఉగాది టైంలో కానీ ఏ పర్వదినానికైనా కూడా ఇక్కడ భక్తులు పెద్ద మొత్తంలో విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. భక్తుల కోరికలు నెరవేర్చే ఇలగలుపుగా ఇక్కడ ప్రసిద్ధి చెందుతుంది. ఈ చుట్టుపక్కల గుంజపాడు గ్రామం అయితేంది, మా సిరిపురం గ్రామం అయితేంది, చిల్లపల్లి అయితేంది, ఈ 3 గ్రామాల ప్రజలు కూడా పెద్ద మనుషులు ఇక్కడంతా ఎంతో ఐక్యతతో ఐకమత్యంగా ఉండి గుడి అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. ఇప్పటికీ కృషి చేస్తూనే ఉన్నారు. మీ అందరం ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంది కదంటే, ప్రభుత్వం తరపున ఈ యొక్క గుడిని ఎండోమెంట్ శాఖలో చేర్చి ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు చేకూరాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ గుడిని డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీ మిట్టమల్లికార్జున స్వామి శనార్థి.